వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఆశీర్వచనం అండి. సార్ ప్రముఖ యాక్ట్రెస్ మాధవీలత గారండి. ఆవిడ అంటే ఒక పార్టీలో ఉన్నారు. చాలా సినిమాలు కూడా చాలా బాగా చేశారండి ఆవిడ. అయితే ఆవిడ ఏమంటదంటే ఈ సాయిబాబా ఉన్నారు కదండి. సాయిబాబా మీద ఏదో విమర్శలు చేశారు. దేవుడు కాదనో లేదంటే అతను ఏదో రకరకాల విమర్శలు. దీన్ని ఎలా చూద్దాం ఉంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవియే నమః. ఆమె చూశాను నేను, మాధవీలత అనే ఆమె చేసినటువంటి విధానాన్ని చూశాను. ఆమె కూడా సినిమాల్లో యాక్టరు. అభిప్రాయము ఆమె వరకు ఉంటే పర్వాలేదు, తప్పులేదు. ఎవరైనా ఇప్పుడు ఆమె చేసిన ఇది ఏమిటి అంటే సాయిబాబా దేవుడు కాదు అను, లేకపోతే బ్రాహ్మడు కాదు అను, లేకుంటే ఏదో ఇంకోటి అని నమ్ముతున్నారు. నమ్మొద్దండి అనేటువంటి నమ్మకం, ఎదుటి వాళ్ళ మీద నమ్మకం మీద కొంచెం ఇబ్బంది కలిగేట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆమె ఏ పార్టీలో ఉందా, పార్టీలో ఉన్నంత మాత్రాన పార్టీ వాళ్ళు చెబితే మాట్లాడినారా లేకపోతే వ్యక్తిగతమా అనేటువంటిది ఆమె చెప్పుకునేటువంటి విధానం, అది వేరు. కాకపోతే ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే మనకు సాయిబాబా ఏం చేశాడు, ఎందుకు దేవుడుగా ఆరాధిస్తున్నాడు అనేటువంటిది చూడాలి. ఆ లెక్కకు వచ్చినప్పుడు సాయిబాబా బ్రాహ్మణ, ముస్లిమా, ఇంకొక కులమా అనేటువంటిది ఆపాదించేటువంటి దానికంటే సాయిబాబా చేసింది ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది. ఏదో తనను నమ్ముకున్నటువంటి వాళ్లను సాయిబాబాకు న్యాయం చేసినాడు కదా, చేసినాడనే కదా తెలుస్తూ ఉన్నది. అంతవరకే. దైవం మానుష రూపేణ అన్నాడు భగవంతుడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతార పురుషుడుగా పుట్టి ఒక్కొక్క అవతారంలో కొన్ని పనులు, అనేక రకాల అవతారాలలో భాగంగా సాయిబాబా కూడా ఒక అవతారం అంతే. భగవంతుడని మీరెట్లా చెప్తారండి అని అనుకోవచ్చు. దైవం మానుష రూపేణ ఎప్పుడు భగవంతుడు అవుతాడు? రాముడు కూడా దేవుడు కాదు, మానవుడుగా పుట్టి క్షత్రియ వంశంలో మానవుడు పడేటువంటి ఇబ్బందులు పడి ఏది పాటించాలనో అది పాటించి, ఏది పాటించకూడదో అది పాటించలేదు కాబట్టి దేవుడు అయినాడు. దేవుడు ఎప్పుడవుతున్నాడు? మానవుడుగా పుట్టి కొన్ని బాధలు పడి ఎప్పుడైతే ఏవైతే సర్వసుఖాలు వద్దనుకొని తను ప్రజల కోసం ఎప్పుడైతే పాటుపడినాడో దేవుడైనాడు. ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, చేస్తున్నాము. మరి సాయిబాబా కూడా అంతే కదా. తనను నమ్ముకున్నటువంటి వాళ్ళను ఒకే ఒక రకమైనటువంటి గుడ్డ వేసుకొని, ఆయనేమి రకరకాల గుడ్డలు వేయలేదు, వేషధారణలు మార్చలేదు, చేసి ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళను కొంతమందిని దూరదృష్టితో నువ్వు పలానా నాడు వస్తావు నా దగ్గరికి అనడము, లేదా వాళ్లకు కనికరించడము, కొన్ని పనులు చేయటము. ఎప్పుడైనా ఏ కుటుంబమైనా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక సహకారం చేసినారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు దేవుడి మాదిరి వచ్చి మాకు చేసినావయ్యా అని ఒక మాట చెప్పుకుంటాం కదా. ఎప్పుడైతే ఒక కుటుంబ సభ్యులకే దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడు అనేటువంటి పదం, ఒక దేవుడు అనేటువంటి మాట వాడుతున్నాం ఏది క్లిష్ట పరిస్థితుల్లో, ఇంకా నాకు జీవితం ఇక్కడ అయిపోయింది, నాకు లేదు, ఇది గనక సహకారం ఎవరు చేయకపోతే నా జీవితం వ్యర్థము అనుకున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి నేను ఉన్నాను అని ఆదుకున్నప్పుడు ఆ కుటుంబానికి ఆ మనిషి దేవుడు అవుతున్నాడు. ఆ రోజు నువ్వు లేకపోయి ఉంటే నేను లేను అనేటువంటి దాంతో దైవత్వముగా పూజ. ఒక మనిషినే మనం అట్లా అబ్బా దేవుడి మాదిరి అని అంటున్నామంటే కొన్ని కుటుంబాలకు, కొన్ని వ్యవస్థలకు, కొంతమందికి అనుకూలముగా ఆయన చేసినాడు అని అంటే రూపాలు అనేక రకాలుగా ఉండవచ్చునేమో. ఒకే దేవుడు అంటే శంకు చక్రాలు పట్టుకుని, గద పట్టుకుని, ఇవన్నీ పెట్టుకుని ఉంటేనే దేవుడు లేకపోతే లేదు అనడం మూర్ఖత్వం. ఏమి లేకుండా కూడా ఉండవచ్చును. ఆయన పేగులు తీసి అందరివి తీసుకున్నటువంటి ఆహార రూపంలో వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా తీసుకుని ఆయన పేగులు తీసి మనం నీళ్ళల్లో కడిగేసి శుభ్రం చేసుకుని ఆరేసుకుని మళ్ళీ లోపల పెట్టుకున్నాడు అంటే మనం పెట్టుకోగలుగుతున్నామా? విమర్శించే వాళ్ళం. విమర్శించేటువంటి దానికి ఏదైనా విమర్శించవచ్చు. అయితే
కొన్ని కోట్ల మంది నమ్ముతూ ఉండేటువంటి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే కార్యక్రమం ఇబ్బంది అయితే మనం పెట్టుకోరాదు. ఆమెకు నచ్చలేదు, తప్పులేదు, ఆమె ఎవరినైనా ఆరాధించవచ్చు. కానీ సాయిబాబాని నమ్మొద్దండి, మూర్ఖుడు, దేవుడు కాదు, దొంగ, ఇంకొకటి అని అనటం అనేటువంటిది ఆమె ఎందుకు ఏ ఆలోచనతో చేసిందో కొన్ని అంటారు బయటికి, మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవటానికి ఆత్మాభిమానం అనేటువంటిది ఒకటి అడ్డం వస్తుంది. అంటే నేను నటిని కదా, నేను వెనక్కు తీసుకుంటే ఎట్లా అనేటువంటి భావనతో ఇప్పుడు ఎప్పుడైనా అందరి మనోభావాలు గౌరవించినప్పుడే మనకు కూడా మేలు జరుగుతుంది. ఏముంటుందండి దానికి? అంతమంది ఆరాధిస్తున్నప్పుడు ఎవరి ఆరాధన వాళ్ళది. నిన్ను బలవంతముగా సాయిబాబా నువ్వు మొక్కమనో, నిన్ను పిలిచకపోతామనో, లేదు నువ్వు వస్తే మొక్కితే బాగుంటుందనో అంటే తప్పు. మీరు వెళ్ళరండి, పర్వాలేదు, మాకేముందిలేండి అంటే అయిపోయింది. అంతేగాని అనవసరంగా ఇలాంటి వివాదాలు చేసి ఏదో ఊరికి లేనిపోనివన్నీ అందరి మనసుల్లోనూ క్లేశం తెచ్చుకోవడం తప్ప ఆమె కూడా అది ఆలోచన చేయాలి. ఆమె కూడా కొంచెం పెద్ద మనసుతో, నేనేమి తప్పుపట్టను కానీ ఆమె అభిప్రాయం ఆమె చెప్పడంలో ఉంటుంది. కానీ అందరి మనోభావాలు ఆరాధించేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పని చేసే హక్కు అయితే నీకు లేదు. అది గ్రహించాలి. వాళ్ళు ఎంతమంది అన్నా ఉండని. ఈరోజు అనేక చోట్ల షిరిడి సాయిబాబా దేవాలయాలు వెలుస్తున్నాయి, అనేక చోట్ల పోతున్నారు. విమర్శించే మన దేవాలయాలు గట్టరుగా. విమర్శించినంత మాత్రాన, మీరు అన్నంత మాత్రాన కాదు అన్నంత మాత్రాన అక్కడ పూజలు ఆగిపోతాయా? ఆయనకు చేసేటువంటి ఆరతులు ఏమన్నా హారతులన్నీ కూడా ఏమన్నా మానుకుంటారా? లేదు అన్నప్పుడు మనం అన్ని అభాసుపాలు కావడం తప్ప దానివల్ల లాభం ఏమిటి? ఎందుకు? అసలు అనాల్సిన అవసరం ఏముంది అని పాపమూట కట్టుకోవడం ఎందుకు అనేది ఆలోచన చేయాలి ఎవరన్నా కానీ. అది ఆమె కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, కానీ ఆమె కొంచెం ఆలోచన చేయాల్సి ఉండే. ఇప్పటికైనా ఆమె, నేను ఇంతమంది మనోభావాలు దెబ్బతింటాయని అనుకోలేదండి, ఏదో నా వర్షం నేను చెప్పాను, తప్పైతే క్షమించండి అంటే అయిపోయింది. ఒక మాట ఏముందండి, అదేం పెద్ద ఇదేమి కాదు. క్షమాపణ అనేటువంటిది ఎప్పుడూ కూడా నిజాయితీ పరులు చెప్పుకోగలుగుతారు. చెప్పినంత మాత్రం ధైర్యం కాదు. ధైర్యం, క్షమాపణ చెప్పడానికి ధైర్యం ఏముంటుందండి? తప్పు చేసినాము, అది అందరి అంతమంది మనోభావాలు దెబ్బతింటాయని అనుకోలేదండి నేను. నా వర్షన్ ఎందుకో నాకు అనిపించి చెప్పాను, తప్పు అనుకుంటున్నారు, పోన్లేండి, మీ మనోభావాలు దెబ్బతీయాల్సినంత అవసరం నాకేముంది, మీ ఇష్టం, మీరు చేసుకోండి. నేను ఈ మాట నేను ఇంతటితో విత్డ్రా అవుతున్నాను, ఆ మాట నేను వెనక్కు తీసుకుంటున్నానంటే అయిపోయింది. ఆమెకు గౌరవము, మిగతా వాళ్ళందరికీ కూడా గౌరవమే. ఏముంటుందండి అందులో? మీకు నచ్చకపోయినంత మాత్రం నాకు నచ్చని పని ప్రపంచంలో చేయొద్దు అనడానికి మనం ఎవరు? చెప్పలేదు. రాముడు అట్లంటే దేవతలు ఇంతమంది ఎందుకు వస్తారు? నన్ను మాత్రమే పూజించండి, ఒకే దేవుడే ఉండేవాడుగా, మనకు కూడా మిగతా దేవుళ్ళని ఆరాధించొద్దని చెప్పేవాడు కదా. మరి పరిపాలకులుగా ఇంతమందిని పెట్టడం ఎందుకు? నవగ్రహాలు ఎందుకు? గణపతి ఎందుకు? సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు? ఇవెందుకు, అవెందుకు, ఇంతమంది ఎందుకు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? అంటే దేని తత్వము దానిది, దేనికి ఎక్కడ ఏది అవసరమో అది దానికి అంతా ఏముంది. భగవంతుడు కూడా అట్లాగే అనుకుంటే, అమ్మవారు చాలే, నేను మాత్రమే ఆ సర్వము నేను చూస్తాను, ఒక కంట చూడగలుగుతాను కదా అనుకుంటే ఇంతమంది అవసరమే లేదుగా. మరి అందువల్ల అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేనికి ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడు అవసరమని, ఏ కాలానికి ఎవరు మహాపురుషులుగా పుట్టి, అందుకే పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అని ఊరికే చెప్పలేదు. కొంత సాధించడానికి ఎవరి వంతు వాళ్ళు చేస్తూ ఉంటారు సమాజంలో. వాళ్ళు కొంతవరకు చేసి దైవత్వము అనేటువంటిది పొంది ఆరాధింపబడుతున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి పనులేమిటి అనేది చూడవాల. వాళ్లకు దేవుళ్ళకు మన బ్రాహ్మణ ఇంకొకరా కాదా అని, ఏ దేవుడు బ్రాహ్మడు కాదు కదా. ఏ దేవుడు బ్రాహ్మడు? ఎవరు బ్రాహ్మణులు? సాయిబాబా దేవుడు బ్రాహ్మడు కాదు అనడానికి మనకేముంది? ఎవరైతే ఏముంది, మేలు చేసినప్పుడు ఆ మేలు చేసే పనిని చూస్తాము కానీ కులాన్ని చూడటం ఎందుకు అనేది తెలుసుకోవాలి అందరూ కూడా. అది తెలుసుకుంటే మానవాళి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, అందరూ బాగుంటారు, ఆ అందరిలో మనము బాగుంటాం. ఇదండి మాడుగుల శివప్రసాద్ గారు చేరిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. జయస్తు.